మిత్రులారా, మన దేశం జెండాపై ఉన్నటువంటి అశోక చక్రంలో 24 మార్గదర్శక సూత్రాలు ఉన్నవి. 24 బాణాల్లాగా పనిచేస్తాయి. మనము అభివృద్ధి చెందడానికి 24 మార్గాలు అశోక చక్రంలో ఉన్నవి. అందులో 19వ మార్గము యోజన, అంటే పాలసీలు. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక యోజన ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి చెందడం కొరకు అశోక చక్రంలోని 19వ సూత్రం ఏం చెప్తుంది అంటే, యోజనలు అంటే ప్లానింగ్, ప్రణాళికలు పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఏ పద్ధతి ప్రకారము అని చూసినట్టయితే, భారతదేశానికి స్వతంత్ర పూర్వము ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఎలాంటిది అంటే, ఎలాంటి ప్రణాళిక లేకుండా, ఎలాంటి యోజన లేకుండా, ఎలాంటి పద్ధతి లేకుండా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యోజనను అమలు పెట్టారు. అంతకుముందు వాళ్ళు వాళ్ళ యోజన పెట్టుకున్నారు, అంతకుముందు వాళ్ళు ఇంకో యోజన పెట్టుకున్నారు. ఆ విధంగా భారతదేశాన్ని రకరకాల ప్రజలు పరిపాలించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనము 3 రంగుల జెండాను పెట్టుకున్నాము. ఆ జెండాపై అశోక చక్రాన్ని పెట్టుకున్నాము. కాబట్టి ఆ అశోక చక్రంలో ఏ సూత్రాలు ఉన్నావో అవి మనం పాటించాలి. అలా పాటించినట్టయితే మనము దేశభక్తులము. ఎందుకంటే మన నెత్తి మీద జెండా పెట్టుకున్నాం. ఆ జెండాలో 24 సూత్రాలు ఉన్నాయి. అవి పాటిస్తేనే మనకు దేశభక్తి, అదే విధంగా దేశం మీద శ్రద్ధ ఉన్నట్టు అనుకుంటాం. అయితే భారతదేశంలో 74 సంవత్సరాలుగా మనల్ని మనము స్వతంత్ర దేశంగా పరిపాలించుకుంటున్నాం. మరి ఈ పరిపాలనలో ఈ 24 సూత్రాలను పాటిస్తున్నామా? ఒకవేళ పాటించకుంటే మన దేశభక్తి ఇంతవరకు ఉన్నది అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు ఒక ప్రణాళిక అవసరం. మన దగ్గర చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఒక యోజన అవసరం. చాలా యోజనలు ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచంలో ఏ దేశానికి మనకున్నన్ని ప్రణాళికలు, యోజనలు లేవేమో. పర్టికులర్గా రూరల్ డెవలప్మెంట్కు, అర్బన్ డెవలప్మెంట్కు అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రణాళికలను ఎట్లా నడుస్తున్నవి అని చూడాలి. చూస్తే దాని చరిత్ర మనకు తెలిసి వస్తుంది. ఉదాహరణకి భారతదేశంలో జనాభా పెరుగుతున్నది. స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నదానికంటే డబుల్ అయిపోయింది. మరి ఈ జనాభా ఇట్లా పెరుగుతుంటే భారతదేశంలో యోజనలు ఎట్లా ఉన్నాయి? ఉదాహరణకి
జనాభా పెరుగుదల యోజనని తీసుకుందాం. జనాభా యోజనని తీసుకున్నట్టయితే మనకు కొన్ని ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను పాటించిండ్రు. కొంతమంది పట్టించుకుంటలేరు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? జనాభా పెరిగిపోతుంది కదా! జనాభా పెరిగిపోతుంటే దరిద్రం పెరుగుతున్నది. అయితే జనాభాను నియంత్రించడానికి కుటుంబ నియంత్రణ యోజనను ఎలా పాటిస్తున్నారు, ఈ పాలసీ ఎలా ఉన్నది అని చూసినట్టయితే ఇది గందరగోళంగా కనబడుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మతాలు ఎవరి దారిన వాళ్ళు బతుకుతున్నారు. ఎవరి దారిలో, ఎవరి మార్గంలో వాళ్ళు జనాభాను పెంచుకుంటున్నారు పోటాపోటీగా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లిమ్స్, తర్వాత ఇతర మతస్థులు వేరువేరుగా అయిపోయిన తర్వాత ముస్లింలు ఏమనుకున్నారు? వాళ్ళ జనాభాని వాళ్ళు పెంచుకోవాలనుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు మైనారిటీగా ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇప్పుడు 22% అయిపోయినారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. నగరాల్లో చూసినట్టయితే ఉండడానికి ఇండ్లు లేవు, చేయడానికి ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేవు, అనేక బాధలతోటి బస్ స్టాండ్లో ప్రజలు ఎట్లా ఉంటారో అట్లా ఈ దేశంలో ప్రజలు ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల ఏమైపోయింది? ఒక పద్ధతి అంటూ ప్రజలకు లేకుండా పోయింది. మరి కారణం ఏంది అంటే మతమే కారణం. అయితే మతం ప్రకారము ఎవరి జనాభాను వాడు పెంచుకున్నట్టయితే ఈ దేశంలో మరి యోజన ఏమిటి అని ఆలోచించినట్టయితే ఎలాంటి యోజన కనబడదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఒక విధంగానో జనాభాను పెంచేస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఒక విధంగా పెంచేస్తున్నారు, ఒక మతానికి చెందిన వాళ్ళు ఒక విధంగా పెంచేస్తున్నారు, ఇంకో మతానికి చెందిన వాళ్ళు ఇంకో విధంగా పెంచేస్తున్నారు. అంటే జనాభా పెంచడానికి దేవుణ్ణి నిలబెట్టుకున్నారు. ఏమంటారు? దేవుడు ఇస్తున్నాడు, మేమేం చేయాలి అంటారు. అసలు నీ ద్వారా జనాభా పెరుగుతున్నదా దేవుని ద్వారా అని చూసినట్టయితే దేవుని ద్వారా జనాభా పెరుగుతలేదు, కేవలం మనుషుల ద్వారానే జనాభా పెరుగుతున్నది. ఈ జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఏ యోజన పనిచేసింది, ఏ కుటుంబ నియంత్రణ పనిచేసింది అని చూస్తే అది ఖచ్చితంగా మనకు కనబడదు. ఎందుకంటే ఎవరి వాదన వాళ్ళకు ఉన్నది. ఉండడం వల్ల ఏమైపోయింది? రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారాన్ని కాపాడడం కొరకు వాళ్ళు వాళ్ళ జనాభాను చూసుకుంటున్నారు, వేరే వాళ్ళ జనాభాతో పోటీ పడుతున్నారు. పోటీ పడి వాళ్ళు ఎక్కువ మంది కంటున్నారు పిల్లలు, కాబట్టి మనం కూడా కందాం అంటున్నారు. కానీ దేశం గురించి ఆలోచిస్తలేరు. దేశం గురించి ఆలోచించకుంటే ఏమైపోతుంది? దరిద్రం పెరిగిపోతుంది. అట్లనే దరిద్రం పెరిగిపోయింది. సరే పోని దరిద్రం ఏమన్నా కంట్రోల్లో ఉన్నదా అని చూసినట్టయితే దరిద్రం కూడా ఎలాంటి నియంత్రణ లేకుండా ఉన్నది. ఎందుకు అట్లా ఉన్నది? భారతదేశంలో దరిద్రం ఉన్నది. ఇది అండర్ డెవలప్డ్ కంట్రీ. మరి ఈ అండర్ డెవలప్డ్ కంట్రీ లోపల దరిద్రం ఉన్నది అంటే వెనుకబాటుతనం ఉన్నది. మరి దీన్ని వెనుకబడ్డం కాబట్టి, దరిద్రం ఉన్నది కాబట్టి దాన్ని నిర్మూలించాలా అనుకున్నట్టయితే నిర్మూలించడానికి ఏమైనా
యోజనలు ఏదైనా ప్రణాళికలు ఉన్నవా అని చూసినట్టయితే మనము ఈ 74 సంవత్సరాలుగా అనేక యోజనలు కనబడతాయి. అనేక ప్రణాళికలు కనబడతాయి. కానీ విచిత్రం ఏందంటే ఎట్లున్న దరిద్రం అట్లనే ఉన్నది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా అట్లనే ఉంటున్నది. ఈ అన్‌ఎంప్లాయ్ పెరుగుతున్న కొద్దీ దరిద్రం పెరుగుతున్నది. వాస్తవానికి ఎందుకంటే ఏ యోజన అయినా గాని సమస్యను జూసి, ఆ సమస్య పరిష్కారానికి మంచి ప్రణాళిక, మంచి యోజన తయారు చేయాలి. మంచి పాలసీలు తయారు చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్ ఏందంటే మనం వెనుకబడ్డాం కాబట్టి, మన దేశం అండర్ డెవలప్డ్ కాబట్టి, మనము అభివృద్ధి చెందాలి అంటే చాలా సింపుల్‌గా ఒక దిక్కు నిరుద్యోగులున్నారు. ఇంకో దిక్కు దరిద్రం ఉన్నది. కాబట్టి మనం చేయవలసిందేంటి? ఈ నిరుద్యోగులను ఆ దరిద్రాన్ని వెళ్ళగొట్టడానికి లేదా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తే చాలా సులభంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక్క సంవత్సరం లోపల దరిద్రం వెళ్ళగొడతారు. ఎందుకు? సమస్య ఉన్నది. సమస్యను పరిష్కరించడానికి తగినంత ఉద్యోగులున్నారు. ఈ ఉద్యోగస్తులను ఆ దరిద్రాన్ని వెళ్ళగొట్టడానికి ఏదైనా పాలిసీ గాని, యోజన గాని పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నట్టు కనబడతలేదు. ఎందుకు అంటే ఉన్నయి చాలా అంటారు. వచ్చినయి అంటారు. కానీ ఇంప్లిమెంటేషన్‌లో కనబడతలేదు. ఎందుకంటే దరిద్రం అట్లే ఉంటున్నది. నిరుద్యోగం కూడా అట్లే ఉంటున్నది. ఈ నిరుద్యోగం అట్లే ఉన్నంత వరకు ఆ దరిద్రం అట్లనే ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగం అనేది అదే విధంగా దరిద్రం అనేది ఈ 2 అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కలిసి ఉంటదా? అంటే ఎవరు నిరుద్యోగులు? ఎవరు దరిద్రులంటే నిరుద్యోగులే దరిద్రుడు. పనిచేసేవాడు దరిద్రుడు కాడు. మరి ఆ నిరుద్యోగి దరిద్రంగా ఉన్నాడు కాబట్టి, ఆ నిరుద్యోగికి ఆ దరిద్రాన్ని వెళ్ళగొట్టు అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే వాళ్ళే ఎల్లగొడతారు. కానీ దరిద్రుల యొక్క శక్తిని, దరిద్రుల యొక్క బలాన్ని, దరిద్రుల యొక్క తెలివితేటలను ఉపయోగిస్తలేరు. పోనీ దరిద్రులను, నిరుద్యోగాన్ని ఈ 2 సమస్యలు ఒకవేళ మీ పాలసీ ద్వారా పోకపోతే మన దేశంలో సృజనాత్మకంగా బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు. సృజనాత్మకంగా అంటే క్రియేటివ్‌గా బ్రతికేవాళ్ళు. ఈ క్రియేటివ్‌గా బ్రతికేవాళ్ళు అంటే టాలెంట్‌తో బ్రతికేవాళ్ళు, తెలివితేటలతో బ్రతికేవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ ని ఈ క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్ళతోటి దరిద్రాన్ని వెళ్ళగొట్టాలని చెప్పేటువంటి ఏదైనా ప్రణాళిక ఉన్నదా? అని చూసినట్టయితే ఏది కనబడదు. ఎందుకు కనబడదు అంటే, అసలు ఈ దేశంలో ఎవరికి ఏ టాలెంట్ ఉన్నది? ఎవరికి ఏ ప్రతిభ ఉన్నది? ఎవరు ఎంత గొప్పవాళ్ళు? అనేది ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. ఎందుకు లేదంటే, మన దేశంలో డబ్బున్న వాళ్ళకే విలువ ఉన్నది ఎక్కువ. డబ్బున్న వాళ్ళే రాజకీయాలకు పోతున్నారు. డబ్బున్న వాళ్ళే బిజినెస్‌లోకి పోతున్నారు. డబ్బున్న వాళ్ళు దరిద్రాన్ని పెంచి, ఆ దరిద్రులతోటి బాగా లాగుపడాలని చూస్తున్నారు. అందువలన బీదవాళ్ళు బీదవాళ్ళైపోతున్నారు. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళైపోతున్నారు. మన దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులతో పోటీ పడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి ధనవంతులతో పోటీ పడేటటువంటి ధనవంతులు ఈ దేశంలో ఉన్నాయి. అలాంటి దేశంలో దరిద్రం ఉండాలా? దాన్ని ఎల్లగొట్టాలా? అని ఏదన్నా ఒక ప్రణాళిక మంచిది పెట్టుకున్నట్టయితే ఆ దరిద్రం వెళ్ళిపోతది. కానీ ఆ దరిద్రాన్ని వెళ్ళగొట్టడం సాధ్యమైతలేదు. 74 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఒక ప్రభుత్వం వస్తది. మేము దరిద్రాన్ని ఎల్లగొడతాం అంటారు.
ఇంకో ప్రభుత్వం వస్తుంది, మేము 20 సూత్రాలు 30 సూత్రాలు పెట్టామంటారు. ఇంకో ప్రభుత్వం వచ్చి ఒకే సూత్రం అంటారు. అదేందో చెప్పరు, చెప్పి వారిని అమలు చేయరు. అంటే ఇక్కడ యోజన అనేది కరెక్ట్ గా ఉండడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళను ఉపయోగించుకోవడం లేదు. మన దేశంలో ఉన్నటువంటి తెలివి గల వాళ్ళంతా బయట దేశాలకు పోయి పెద్ద పెద్ద నౌకర్లు ఉంటున్నారు. మీరు చూడండి, గూగుల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, మళ్ళీ ఇంక ఏ కంపెనీ అయినా కానీ, సాఫ్ట్వేర్ కానీ, అందరూ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉన్న వాళ్ళంతా ఇండియన్స్. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా నుంచి బయట దేశాలకు ఎందుకు పోయినారు అని చూసినట్టయితే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు లేవు. దీన్నే బ్రెయిన్ కూడా అంటారు. అంటే ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ డెవలప్ అవుతారు, కానీ ఉద్యోగాల వరకు బయటకు పోతున్నారు. బయటకు పోయి వాళ్ళు నంబర్ 1 అవుతున్నారు, గ్రేట్ హెడ్స్ అయిపోతున్నారు. మరి వాళ్ళు మన దేశంలో ఉన్నట్టయితే మన దేశం అభివృద్ధి అవుతుంది కదా. ఎందుకు వాళ్ళని మనము ఉపయోగించుకోవడం లేదు అంటే ఇక్కడ యోజన అంటే ప్రణాళిక కరెక్ట్ గా లేదు భారతదేశంలో. ఎందుకు లేదు అని చూసినట్టయితే రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళంతా పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు. బాగా డబ్బున్నవాడు ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే ఏమవుతుంది, వాడు ఇంకా డబ్బు సంపాదించడానికి పనిచేస్తాడు. మీరు గమనించండి, రాజకీయాల పైన వాళ్ళు ప్రతి వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు డబ్బు మనుషులు కాబట్టి ఆ డబ్బుతోటి వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తారు, గెలిచి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మరి డబ్బు సంపాదించాలంటే వాళ్ళకు సేవ చేసే వాళ్ళకి కావాలి కదా. అంటే ఏం చేయాలి, దరిద్రాన్ని పెంచి పోషించాలి అనుకుంటారు. అనుకోకుండా ఆటోమేటిక్గా అది పెరిగిపోతుంది. అందువలన ఏమైపోతున్నది, దరిద్రం అనేది అట్లనే ఉంటున్నది. తెలుగు వల్ల వాళ్ళంతా బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. తెలివి గల వాళ్ళు బయట దేశాలు పోవడం వల్ల ఇక్కడ దరిద్రం అట్లనే ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు ఈ దరిద్రంతో ఎందుకు మనం ఒక మంచి ప్రణాళిక పెట్టడం లేదు అంటే ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. ఏంటిది అది, ఈ దరిద్రత ఎవరు అని చూసినట్టయితే వీళ్ళకు ఒక కొత్త పేరు పెట్టారు, ప్రపంచంలో ఎక్కడ లేని పేరు. అది శూద్రులు అని, లేదా అన్టచబుల్స్ అని, లేకుంటే బడుగు వర్గాలు అని, ఈ రకరకాలుగా వీళ్ళకి పేర్లు పెట్టి వీళ్ళు మీరు గిది కాబట్టి మీరు గిట్లనే ఉండండి అని చెప్పేసి ఇంతవరకు నడుస్తున్నది. మరి ఎంతకాలం ఇట్లా? అందుకు కొరకు మన దేశంలో మనకు కావాల్సింది ఏంటంటే అందరికీ ఉన్న సమస్యలను పరిష్కరించాలకు, అందరి సమస్యలను తీర్చడం కొరకు ఒక మంచి యోజన, ఒక మంచి ప్రణాళిక అవసరము. ఆ యోజన, అలాంటి యోజన పెట్టుకోవాలని అశోక చక్రంలో ఉన్నటువంటి 19వ సూత్రం మనకు చెప్తున్నది. ఏమని చెప్తుంది, పాలసీలు కరెక్ట్ గా పెట్టుకోవాలి. కరెక్ట్ గా పెట్టుకున్నట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. సమస్య పరిష్కారం అయితే అప్పుడు దేశం బాగుపడుతుంది. అంటే ఏం చేయాలి, సమస్య పరిష్కారం కావాలంటే రాజకీయ నాయకులు వాళ్ళు తెలివిగల వాళ్లకు కొంచెం గౌరవం ఇవ్వాలి. ఇంతవరకు మన దేశంలో ఎంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, లేదా క్రియేటివ్ థింకర్స్ ఉన్నారు, లేదా టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు అనేది ఒక లిస్ట్ కూడా తయారు చేయాలి. ఎందుకు తయారు చేయలేదంటే ఈ దేశంలో ఎక్కువ తెలియగల వాళ్ళు ఉన్నారు అని రుజువైపోతే రాజకీయ నాయకులకు విలువ ఉండదు. ఎందుకంటే తెలియగల వాళ్ళు ఉన్న తర్వాత డబ్బున్న వాళ్ళు రాజకీయాలకు పోలేరు కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదించలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ఉన్నాడు అట్లా బతకని మనము
డబ్బు సంపాదించుకోవాలి అనే వరకు ఏమవుతుంది, ఈ ప్రణాళికలు ఎట్లా ఉన్నాయంటే డబ్బు ఎంపీల చేతులల్లా, ఎమ్మెల్యేల చేతులల్లా, మినిస్టర్ల చేతులల్లా, అధికారుల చేతుల్లో పోయేటట్టే ఉన్నాయి యోజనలు. అంతేకాని బీదవాడికి ఉపయోగపడేటట్టు లేవు. అందువలన భారతదేశానికి కావాల్సింది ఏంటి అంటే మంచి ప్రణాళికలు, మంచి యోజన కావాలి అని చెప్పి అశోక ధర్మ చక్రం చెప్తుంది. మరి అశోక ధర్మ చక్రములో ఉన్నది అందరూ వినాలి, అందరూ పాటించాలి అంటే ఏం చేయాలి? మొదట దేశభక్తి అనేది ఉండాలి. దేశభక్తి ఉన్నట్టయితే దేశం మీద శ్రద్ధ వస్తుంది. దేశం మీద శ్రద్ధ వచ్చినట్టయితే అప్పుడు దేశం బాగుపడుతుంది. దేశం మీద ఎంతమందికి శ్రద్ధ ఉన్నది అని చూడండి. అసలు దేశభక్తికి సంబంధించినటువంటిది ఒక్క ప్రణాళిక అయినా ఉన్నదా? పోని ఒక్క ఇన్స్టిట్యూషన్ అయినా ఉన్నదా? దేశభక్తిని పెంపొందించేటటువంటి ఒక్క సంస్థ, ఒక్క ఇన్స్టిట్యూషన్ కనబడది. మన దగ్గర స్కూల్స్ ఉన్నవి. స్కూల్స్లో ఏం చెప్తున్నారు? 70-80 ఏళ్ళ సంవత్సరాల క్రితం ఏమి చెప్పిండ్రో గవే పాఠాలు ఉన్నాయి. యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్లో ఏమున్నది అని చూసినట్టయితే యూనివర్సిటీలో కూడా 100 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సబ్జెక్టులే ఉన్నాయి. కానీ కొత్త సబ్జెక్టును అసలు ఇంట్రడ్యూస్ చేయరు. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చారు అనుకో దాని మీద ఎవరు శ్రమ పడరు. ఉదాహరణకి భారతదేశంలో చేంజాలజీ అనేటటువంటి ఒక పరివర్తన శాస్త్రం వచ్చింది. ఆ పరివర్తన శాస్త్రాన్ని కొన్ని యూనివర్సిటీస్ పెట్టుకున్నాయి. కానీ ఎట్లా పెట్టుకున్నాయి? ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టుకున్నా కానీ మెయిన్ సబ్జెక్ట్ లాగా పెట్టుకోలేదు. ఆప్షనల్ అంటే 1, 2, 3, 4 ఉంటాయి. ఈ సబ్జెక్టును అంటే పరివర్తన శాస్త్రం అని తీసుకుపోయి లాస్ట్కి పెడతారు. అది ఎవరైనా తీసుకుంటే తీసుకుంటారు, లేకుంటే తీసుకోరు. ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే పరివర్తన రావద్దనేది ప్రజల యొక్క ఇష్టం కాదు, అది ప్రభుత్వాల ఇష్టం. వైస్ ఛాన్సలర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ చేంజాలజీ ఇంటర్ చేయాలని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? అసలే చేస్తలేరు. ఎందుకంటే మార్పు వస్తే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. వాళ్ళల్లో మార్పు వచ్చింది అనుకోండి, వాళ్ళు మారిపోతే వాళ్ళు బీదలు అయిపోవస్తారు, లేకుంటే తెలివిగల వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఈ తెలివి లేని వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పరివర్తన శాస్త్రాన్ని పాఠ్యాంశంగా అదేవిధంగా యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్ పెట్టుకోలేరు. అదేవిధంగా దేశంలో ఒక సంకల్పం తీసుకుంటారు. ఏమని? మన దేశానికి పరివర్తన కావాలి అని చెప్పి. ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే అమెరికాలో ఒబామా అనేటటువంటి మాజీ అధ్యక్షుడు పరివర్తన అనే పేరుతోటి అధికారానికి వచ్చిండు. అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పరివర్తన కావాలి, చేంజ్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు చేంజ్ కావాలి, పరివర్తన కావాలి అనుకుంటారు కానీ దాన్ని రానియ్యరు. మీరు గమనించండి, స్టేజ్ల మీద నాయకులు, తర్వాత లీడర్లు ఏం చేస్తారు? మార్పు రావాలి, కావాలి అంటారు. కానీ మంచి పాలసీ రావాలని ఆలోచించారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మంచి పాలసీలను, మంచి యోజనాలను మనం పెట్టుకున్నట్టయితే మన దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అంటే దేశంలో ఏం సమస్యలు ఉన్నాయి, దానికి తగిన యోజనలు ఏం చేయాలని చెప్పి ఆలోచించినట్టయితే మనము అశోక చక్రాన్ని పాటించినట్టయితాము. అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడిన వాళ్ళం అవుతాము. అదే భక్తి, అదే శ్రద్ధ.
అనే విషయాన్ని చెప్తూ ముగిస్తున్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.